అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు జీవన గమనం. ఈ కథని రచించిన వారు సంజయ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అది పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగారు జీన్స్ టీషర్ట్ వేసుకొని స్టైల్గా ఉన్న ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు లగేజ్ తీసుకున్నాక వాళ్ళని దింపిన కారు వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ ఆ ఇంటి ముందు విన్న గేటు దగ్గరికి వచ్చి నుంచుని ఆ ఇంటిని చూస్తూ గేటు గోడ మీద అటూ ఇటూ ఉన్న సింహాల బొమ్మలను చూస్తూ లోపలికి వచ్చారు. దారికి అటు ఇటు రకరకాల పూల మొక్కలు, వెనక్కి పెద్ద పెద్ద పళ్ళ చెట్లు. చూడగానే ప్రశాంతంగా ఉంది. ఆ దారిలో నడుచుకుంటూ ఇంటి ముందుకు వచ్చారు. అక్కడ పెద్ద గుండ్రంగా గట్టులా ఉండి మధ్యలో రాయి మీద కృష్ణుడి విగ్రహం. దాన్ని చుట్టూ కొంచెం నీటితో ఉండి దామర పువ్వులు, చిన్న చిన్న చేప పిల్లలు రకరకాల రంగుల్లో ఉన్నాయి. వాటి చుట్టూ తులసి మొక్కలు గుండ్రంగా తోటలా ఎక్కువ ఉన్నాయి. చూడగాని తులసి వనంలో కృష్ణుడిలా ఉంది. కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్ళటానికి చిన్న దారి. విగ్రహం దగ్గర కూర్చొని ఉండటానికి గట్టు ఉండి చాలా అందంగా ఉంది. అదంతా చూస్తూ కొత్తగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తూ ఇంటిలోకి చూస్తూ ఎవరైనా ఉన్నారా అని పిలిచారు ఆ ఇద్దరమ్మాయిలు. ఇంటిలో నుంచి చక్కగా చీర కట్టుకొని, రెండు చేతులకి గాజులు వేసుకుని, నుదుటిన స్టిక్కర్, దాని కింద కుంకుమ, పాపిట్లో కుంకుమ, మెళ్ళో సూత్రాలతో చిన్న నల్లపూసలు వేసుకొని ఒక అమ్మాయి బయటికి వచ్చింది. ఎవరు కావాలని అడిగింది. అప్పుడు తమని తాము పరిచయం చేసుకున్నారు. నా పేరు కృతి. ఇక తాను స్వప్న. ఇక్కడ మన ఉన్న సీతారామయ్య గారిని కలవడానికి వచ్చామన్నారు. ఇద్దరిని లోపలికి రమ్మని వరండాలా ఉన్న సింహద్వారం నుంచి లోపలికి తీసుకొని వెళ్ళింది ఆవిడ. ఇల్లు పాతదే అయిన సింహద్వారం చెక్కుళ్ళు, కిటికీలు, నగీషీలు చూడటానికి అందంగా ఉంది. హాల్లో ఉన్న సోఫాలో కూర్చోపెట్టి వాళ్ళ తాతయ్యని పిలవడానికి లోపలికి వెళ్ళింది. ఆవిడ వెనక ఒక 70 సంవత్సరాల ముసలాయన బయటికి వచ్చారు. తెల్లగా ఉండి ఆ వయసులో కూడా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న ఆయనని చూసి ఇద్దరు ఆయనకి ఒక ఉత్తరం ఇచ్చారు. అది చదివిన ఆయన తన మనవరాలితో వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు, లోపలికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చూసుకోమంటారు. కృతి, స్వప్న ఇద్దరు ఆవిడ వెంట లోపలికి వెళ్ళారు. ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. కృతి, మీ పేరేంటి, మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడుగుతుంది. స్వప్న కూడా చుట్టూ ఇంటిని గమనిస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. విశాఖ తన పేరని అక్క అని పిలవమని చెప్తుంది. ఒక గది చూపించి ఇద్దరిని రెడీ అయి రమ్మని, ఈ లోపుగా టిఫిన్ ఏర్పాటు చేస్తానని విశాఖ వెళ్ళిపోతుంది. గదిలో ఉన్న పందిరి మంచం మీద కూర్చుని ఇద్దరు అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో, అసలు ఇక్కడికే ఎందుకు వాళ్ళని పంపించారో అని ఆలోచిస్తూ అప్పటి వరకు ప్రయాణ అలసట కారణంగా అలా కూర్చుండిపోతారు. వాళ్ళ గతం. కృతి ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ ముద్దుల కూతురు. స్వప్న చిన్నతనం నుంచి కృతితోనే పెరిగిన వాళ్ళ మేనేజర్ కూతురు. చిన్నతనం నుంచి ఇద్దరు కలిసి పెరగటం వలన కృతి, స్వప్న అంటే వేరు కాదు, ఇద్దరు ఒకటే అనేలా ఉంటారు. కృతి తండ్రి మాధవ, తల్లి సత్య ఇద్దరు బిజినెస్ విషయంలో ఉండటం వలన స్వప్నతో వాళ్ళమ్మ దగ్గరే ఉండటం అలవాటైంది. వాళ్ళు కూడా వీళ్ళ ఇంటి దగ్గరే ఉండటం వలన ఇంటి బాధ్యత అంతా స్వప్న తల్లి సునంద చూసుకునేది. ఇద్దరూ ఆడపిల్లలు అయినా భయమంటే ఏంటో తెలియకుండా అందం, తెలివితో ఒకరికొకరు పోటీగా ఉండేవారు. కృతి ఎప్పుడు కొంచెం కోపం, మొండితనం ఎక్కువ. అనుకున్నది ఏదైనా సాధించాలి అనే మనస్తత్వం. స్వప్న కొంచెం కోపం తక్కువైనా తెలివిగా ఏదైనా సాధించాలి అనేది. ఇద్దరు ఒకరికొకరు ఉండే తోడు వల్ల ఎదురు లేకుండా చదువు, ఆటలు అన్నిట్లో ముందు ఉంటూ వచ్చారు. మాధవ, సత్య ఇద్దరు కృతి కావలసిన అన్నీ ఇస్తూ తనని సునంద చూసుకుంటుంది అనే ఆలోచనతో పూర్తిగా వ్యాపార విషయాలలో మునిగిపోయారు. వాళ్ళు ఉండేది ముంబై కావటంతో ఎప్పుడూ కాలేజీ పార్టీస్, స్నేహితులు ఇవే తప్ప పండుగలు, సాంప్రదాయాలు, మనుషుల విలువలు, ప్రేమ ఇలాంటివి ఏమీ తెలిసేవి కాదు. ఎంతవరకు నచ్చినట్టు ఉండటం, నచ్చితే తినటం, లేదంటే వదిలేసి వెళ్ళిపోవటం. తను చెప్పిందే అందరూ చేయటం వలన, తన ఇష్టానికి ఎదురు లేకపోవటం వలన కృతి కొంచెం మొండిగా ఉండేది. కృతి, స్వప్న ఇద్దరు కాలేజీ చదువయ్యాక కొంతకాలం లైఫ్ ఎంజాయ్ చేయాలని ఫస్ట్ ఇండియాలో ఉండే టూరిస్ట్ ప్లేస్లన్నీ చూడటానికి ఫ్రెండ్స్ కొంతమంది కలిసి బయలుదేరతారు. వాళ్ళు తిరిగి ముంబై వచ్చేసరికి కృతి తండ్రి మాధవ హాస్పిటల్లో ఉండటం, సత్యగారు ఏడుస్తూ గదిలో ఉండిపోతారు. సునంద ఇద్దరిని ఫ్రెష్ అవ్వమని, వెంటనే బట్టలు సర్దుకుని రెడీ అవ్వమని చెప్తారు. ఇద్దరికీ ఏమీ అర్థం కాక సత్య దగ్గరికి కృతి, సునంద దగ్గరికి స్వప్న వెళతారు.
అంతలో అక్కడికి వచ్చిన స్వప్న తండ్రి గోపి ఇద్దరిని పిలిచి జరిగింది చెప్తారు. వీళ్ళు టూర్కి వెళ్ళిన తర్వాత ఒక బిజినెస్ కాంట్రాక్ట్ గొడవలో ఒక పొలిటీషియన్తో గొడవ పడతాడు. మాధవ అతని తమ్ముడు ఒక రౌడీ. బిజినెస్ లాస్ కంటే ఒక మామూలు బిజినెస్ మ్యాన్ చేతిలో ఓటమి. అన్నదమ్ములు ఇద్దరూ ఎలాగైనా మాధవిని దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తారు. వాళ్ళ మాటలు విన్న పొలిటీషియన్ రంగనాథ్ కొడుకు విజయ్ వింటాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యామిలీ ఫోటో చూసి కృతిని స్వప్నని గుర్తుపడతారు. ఇద్దరు కాలేజీలో జూనియర్స్ అని, ఒక చిన్న విషయంలో గొడవ పడ్డారని, ఇద్దరిలో ఎవరు తన కూతురో తెలియదని, ఎలాగైనా విజయ్ అతని తమ్ముడు అజయ్ ఇద్దరు వాళ్ళ ఇద్దరిని పెళ్లి చేసుకుంటే మాధవని దెబ్బ కొట్టడం ఈజీ అని ఐడియాకి వస్తారు. అదే ఆలోచనతో మాధవాని కలిసి మాట్లాడతారు. మాధవ ఒప్పుకోకపోవడంతో తనకి యాక్సిడెంట్ చేయించి ఎలాగైనా పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తారు. మొత్తం చెప్పిన గోపి, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడి నుంచి వెంటనే పంపించేస్తున్నాను. మీరిద్దరూ ఎక్కడా ఉండేది ఎవరికీ తెలియకూడదు. మీ ఇద్దరు వెళ్ళాక నేను చెప్పినట్లు కొన్ని రోజులు ఉండండి అని చెప్తాడు. కానీ కృతికి కొంచెం కూడా నచ్చదు. ఇలా పారిపోవడం ఇష్టం లేదంటూ గొడవ చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సత్య ఇద్దరికీ అన్నీ చెప్పి వాళ్ళు వెళ్ళేది ఆంధ్ర అని, అక్కడ తనకి పెదనాన్న అయిన వాళ్ళ తాతయ్య దగ్గర ఉండమని, కొన్ని రోజులుగా జాగ్రత్తగా ఉంటే ఏదైనా చేయడానికి కుదురుతుందని, ఆవేశపడి గొడవ చేస్తే నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదని అర్థమయ్యేలా కృతికకి చెప్తారు. స్వప్న కూడా బాగా ఆలోచిస్తుంది. తనకి కూడా పెద్దవాళ్ళు చెప్పేదే కరెక్టు అని మనం సేఫ్ అనుకున్నాక ఇక్కడ ఏం జరిగిందో ఏం చెయ్యాలో ప్లాన్ చేద్దామని కృతిని ఒప్పిస్తుంది. అలా ఇద్దరు ఆంధ్రాలో ఉన్న సత్యగారి దూరపు చుట్టరికం ఉన్న సీతారామయ్య గారి ఇంటికి చేరతారు. సత్య తన పెద్దనాన్నకి జరిగింది మొత్తం ఉత్తరం రాసి ఫోన్ కుదిరినప్పుడు చేస్తానని, పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమని కృతికి ఇచ్చి పంపుతుంది. సత్య తల్లిదండ్రులు లేకపోవటం వలన వీళ్ళ మధ్య ఉన్న రాకపోకలు సత్య చిన్నప్పుడే ఆగిపోవటంతో కృతి స్వప్న ఎక్కడ ఉన్నారనే విషయం వాళ్ళు తెలుసుకోలేరనే నమ్మకంతో ఇద్దరిని అక్కడికి పంపిస్తారు. జరిగింది మొత్తం తలుచుకుంటూ ఇద్దరు అక్కడ ఎలా ఉండాలో ఎన్నాళ్ళు ఉండాలో తెలియక ముందు ముందు ఏం జరుగుతుందో అనుకుంటూ ఇద్దరూ రెడీ అయ్యి బయటికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటారు. డాబా మీద గది అవ్వడం వలన చుట్టూ అంతా కనపడుతూ ఉంటుంది. చూస్తున్నంత వరకు ఒక పక్క పొలాలు, ఇంకొక వైపు కొంచెం దూరంలో ఊరు. పల్లెటూరు అయినా డాబాల పెద్ద పెద్ద ఇల్లు ఉండటంతో బాగానే ఉంది అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ నుంచున్న చోట బాల్కనీ మొత్తం పూల మొక్కలు, కుండీలు, ఒక పక్కన పక్షులు వచ్చి వాలి తినడానికి స్టాండ్, దాని మీద గిన్నెలో రకరకాల ధాన్యాలు, ఒక గిన్నెలో వాటికి నీళ్లు పెట్టి చూడటానికి అందంగా ఉంది. మధ్యలో స్టాండు, ఉయ్యాల ఉండి అందులో కూర్చుని అదంతా ప్రశాంతంగా అనిపించింది ఇద్దరికి. వాళ్ళిద్దరూ ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఇంట్లోని వాళ్ళ టేస్ట్ బాగుంది అనుకుంటారు. వీళ్ళిద్దరినీ కిందకి పిలవడానికి విశాఖ వాళ్ళ దగ్గరికి వస్తుంది. విశాఖ వచ్చి పిలిచాక కిందకి వచ్చి టిఫిన్ చేస్తారు ఇద్దరు. ఎప్పుడూ గబగబా తినటం, పైగా బ్రెడ్ సైల్స్ తినటమే కానీ విడిగా వేరే టిఫిన్స్ అలవాటు లేకపోవడంతో కొత్తగా ఉంటుంది ఇద్దరికి. టిఫిన్ తినేటప్పుడు తర్వాత కూడా ఇద్దరికి తెలుగు పూర్తిగా రాకపోవడంతో ఎవరెవరో తెలియక అక్కడంతా కొత్తగా ఉండటంతో ఎవరితో మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన సీతారామయ్య గారు చూస్తారు. పిలిచి పక్కన కూర్చోపెట్టుకుంటారు. కృతి ఏమి మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటుంది. స్వప్న అందరి గురించి తెలుసుకోవటానికి మాట్లాడుతుంది. విశాఖని అడుగుతుంది, అక్క, ఇంట్లో ఎవరు ఉంటారు, ఏం చేస్తారు అని. విశాఖ తాతయ్యకి మందులు ఇచ్చిరండి, బయటకి మొక్కలు చూద్దాము అంటూ తీసుకువెళుతుంది. వాళ్ళు ముగ్గురు మాటల్లో స్వప్న, మీ ఇల్లు చాలా బాగుంది అక్క, మాకు తెలుగు పూర్తిగా రాదు, కొంచెం అర్థమవుతుంది, అర్థం చేసుకోండి అంది. కృతి ఏమి మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలా, మాధవ ఎలా ఉన్నారో అని ఆలోచిస్తుంది. విశాఖ స్వప్నతో చెప్తుంది, నాకు హిందీ ఇంగ్లీష్ అర్థమవుతాయి, మీరు ఎలా మాట్లాడినా పర్వాలేదు, మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి, నేను చెప్తా, మొహమాట పడకుండా మీ ఇల్లే అనుకోండి. స్వప్న నీ వివరాలని అడుగుతుంది, ఏం జరిగింది అని. స్వప్న జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు విశాఖ కృతిని చూసి, భయపడకు, నీకు ఏమి కావాలన్నా నన్ను అడుగు, ఇక్కడ వరకు ఎటువంటి సాయం కావాలన్నా ఏం చెయ్యాలన్నా నీకు మేమందరం ఉన్నాం. సత్య నాకు చిన్నమ్మ అవుతుంది అని తాతయ్య చెప్పారు, నువ్వు నాకు చెల్లివి అవుతావు. ఎటువంటి ఆలోచనలు భయాలు లేకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయించుకోండి,
నా సాయం నేను చేస్తా. విశాఖ మాటలకి కృతికి స్వప్నకి చాలా ధైర్యంగా మంచి తోడులా అనిపిస్తుంది. అప్పటి వరకు అక్క అనే పిలుపు తనకి తెలియకపోవటంతో విశాఖని పట్టుకొని చాలా బాధపడుతుంది. స్వప్న, అక్క, మాకు కొత్త ఫోన్ కావాలి. మేము ఇక్కడ క్షేమంగా ఉన్నట్టు డాడీ వాళ్ళకి తెలియచేయాలి. ఇంకా అక్కడ ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. కృతి నెంబర్ కూడా తీసుకోవాలి. మన నెంబర్స్ ఇక్కడ వాడలేము అంటుంది. విశాఖ సరే రెడీ అయితే మనం వెళ్ళి ఇక్కడ షాపులో నచ్చితే తీసుకుందాం, లేదంటే పక్కనే ఉన్న టౌన్కి వెళదాం. మీకు ఏం కావాలన్నా అక్కడ దొరుకుతాయి. ముగ్గురు అక్కడి నుండి లోపలికి వెళ్ళారు. స్వప్న, కృతి కూడా విశాఖతో తొందరగా కలిసిపోతారు. వాళ్ళకి తను బాగా నచ్చుతుంది. వాళ్ళు ఉన్న భయంలో తను తోడుగా అనిపిస్తుంది. ముగ్గురు మాట్లాడుకుంటూ తాతయ్యకి చెప్పి బయటికి వస్తారు. విశాఖ తన భర్త జితేంద్రకి కాల్ చేసి చెప్తుంది. జితేంద్ర షాప్ అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమని, షాప్ అతనికి తాను ఫోన్ చేసి చెప్తానని, నచ్చకపోతే తను వచ్చి టౌన్కి తీసుకువెళ్తానని చెప్తాడు. ముగ్గురు కారులో వెళ్ళి ఫోన్ తీసుకుంటారు. కొత్త నెంబర్ కూడా జితేంద్ర పేరు మీద తీసుకుంటారు, ఎటువంటి అనుమానం రాకుండా. అది పల్లెటూరు అవటం విశాఖ అందరికీ తెలియటంతో ఢిల్లీ నుంచి వచ్చిన చుట్టాలు అని పరిచయం చేస్తుంది. ఫోన్ తీసుకొని వచ్చేస్తారు. జితేంద్ర ఇంటికి వచ్చాక ఇద్దరికీ పరిచయం చేస్తుంది. అతను కూడా ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని చెప్పటంతో ఇద్దరు ఎంతో సంతోషపడతారు. అందరూ భోజనాలు చేశాక వాళ్ళిద్దరికీ కాసేపు రెస్ట్ తీసుకోమని తను తన పని చేసుకుంటూ ఉంటుంది. రూమ్కి వచ్చాక స్వప్న, కృతి మాట్లాడుకుంటారు. ఎక్కడో దూరపు చుట్టరికమే అయినా ఆపదలో సాయం చేసే కుటుంబాన్ని చూసి ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకి ముంబైలో కనీసం పలకరించే మనుషులు కూడా ఉండనంత బిజీ లైఫ్ చూసి ఇక్కడ ప్రేమ అంతా కొత్తగా ఉంటుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ నిద్రపోతారు. సాయంత్రం మెలకువ వచ్చిన కృతి స్వప్న లేకపోవడం వలన ఒక్కతే కిందకి విశాఖ దగ్గరికి వస్తుంది. విశాఖకి ఇద్దరు పిల్లలు, బాబు, పాప. ఆడుతుంటే విశాఖ వాళ్ళని చూస్తూ కృష్ణుడి గట్టు మీద కూర్చుంటుంది. ఆరు బయట పిల్లలతో ఆడుకుంటూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం చూస్తూ కృతికి చిన్నతనంలో కాన్వెంట్కి వెళ్ళటం, ట్యూషన్ అంటూ చదవటం, బిజినెస్ వల్ల తన తల్లి బిజీగా ఉండటం, ఇలా ఎప్పుడు సమయం గడపలేదు అని చూస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ ఆడుతుంటే కృతిని పరిచయం చేస్తుంది విశాఖ. చియా అని చెప్తుంది. ఆ పిలుపు కృతికి అర్థం కాక వింతగా అనిపిస్తుంది. చిన్నప్పుడు చిన్నమ్మ అని ఎవరైనా చెప్తే చియా అని పిలిచేవారని, ఇప్పటికీ ఇంకా అదే అలవాటని చెప్తుంది. కృతికి కూడా సరదాగా అనిపిస్తుంది. అలా పిలవటం, స్వప్న రావటంతో ఇద్దరు పిల్లలతో ఆడుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉన్న గాలి, కల్మషం లేని మనుషులు చూస్తుంటే ఎంతో నచ్చేస్తుంది ఇద్దరికి. ముంబైలో ఎప్పుడు ఫ్రెండ్సు, పార్టీసు, ఔటింగ్సు అంటూ ఎంత తిరిగినా ఇంత నచ్చలేదు అనుకుంటారు. ఒక్క రోజుల్లో అందరితో బాగా కలిసిపోతారు. అందరూ సరదాగా గడుపుతారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తారు. అలా మెల్లిగా అక్కడ అలవాటు పడతారు. కొన్ని రోజులు గడిచాక ఇంకా ముంబైలో మొత్తం అంతా సెట్ చేయడానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తారు. డైరెక్ట్గా ఎవరితో అయినా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటే మొదటికే ప్రమాదమని జితేంద్ర ఫేస్బుక్ ద్వారా కృతి ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేస్తుంది. ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళకి మాత్రమే తెలిసిన పేర్లతో మాట్లాడుతుంది. వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేసింది కృతి, స్వప్న అని అర్థమవుతుంది. వీళ్ళు ముంబై నుంచి వచ్చాక ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశారని, ఎవరికీ తెలియకపోవడంతో వెతుకుతున్నారని చెబుతారు. చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తారు. కృతి, స్వప్న క్షేమంగా ఉన్నందుకు అందరూ సంతోషపడతారు. కృతి స్నేహితులతో మాట్లాడాక ఎలా అయినా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనుకుంటారు. ఏ తప్పు చెయ్యకపోయినా వాళ్ళ స్వార్థానికి ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి తగ్గ విధంగా బుద్ధి చెప్పాలి అనుకుంటారు. అందుకు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తారు. ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ తెలుసుకుని అప్పుడు నిర్ణయించుకుందాం అనుకుంటారు. కృతి, స్వప్న సరే అనుకుని పిల్లలతో ఆడుకుంటారు. అందరినీ భోజనానికి పిలుస్తుంది విశాఖ. తాతయ్యకి పిల్లలకి పెట్టాక కృతికి, స్వప్నకి కూడా పెడుతుంది.
విశాఖని కూడా రమ్మంటే జితేంద్ర వచ్చాక తింటానని చెప్తుంది. ఎవరికి ఆకలి వేసినప్పుడు వాళ్ళు తింటారు కానీ ఇలా ఎదురు చూడాలా అని అడుగుతారు. వాళ్ళకి తెలిసినంత వరకు ఎవరికి ఆకలి వేసినప్పుడు వాళ్ళు తినటమే కానీ ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం తెలియదు. అదే మాట విశాఖతో చెప్తారు. నువ్వు ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నావు అని అడుగుతారు. విశాఖ చెప్తుంది, ప్రతి భర్త కుటుంబం కోసమే తాను కష్టపడేది. అటువంటప్పుడు భార్య ప్రేమగా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనే నమ్మకాన్ని ఇవ్వగలిగితే ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టాన్ని మర్చిపోతారు. అందరూ అలా ఉండాలి అని కాదు, నాకు తన కోసం ఎదురు చూడటం ఇష్టం అని చెప్తుంది. ఎంత టైం అయినా నేను ఎదురు చూస్తాను అని తన నమ్మకం. ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా, బిజీగా ఉన్నా ఆ క్షణం నా కోసం ఆలోచిస్తారు అని నా నమ్మకం. ఒక బంధం సంతోషంగా సాగాలి అంటే ఇద్దరి మధ్య నమ్మకం, ప్రేమ ఉండాలి. అన్నిసార్లు అవి చెప్పటం కుదరదు. ఇలా ఒకరి కోసం ఒకరు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది. విశాఖ మాటల్లోనే జితేంద్ర రావటంతో నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తారు. పల్లెటూరు అంటేనే ఏముంటుంది, అక్కడంతా బోర్, ఎలా ఉండాలో అనుకుంటూ వచ్చారు ఇద్దరు. ఇక్కడికి వచ్చాక సమయం కూడా తెలియకుండా సరదాగా గడిచిపోతుంది. పిల్లల ఆటలతో ఇంటి దగ్గర ఉన్న పొలాలలో తిరుగుతూ అక్కడ ఉండే అందరూ ప్రేమగా పలకరిస్తూ ఉంటే చాలా సరదాగా సమయం గడిచిపోతుంది. మాధవ ఆరోగ్యం కూడా కొంచెం సెట్ అవుతుంది. సత్య, గోపి అప్పటి వరకు బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. కృతి ఫ్రెండ్స్ ద్వారా ముంబైలో జరిగే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. విశాఖ పిల్లలు అందరూ కలిసి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి షాపింగ్ చేసి సరదాగా తిరిగి వద్దామని అనుకుంటారు. తాతయ్య ప్రయాణం చేయలేను అనడంతో మిగతా అందరూ కారులో సిటీకి వెళతారు. షాపింగు, సినిమా, మధ్యలో భోజనానికి రెస్టారెంట్కి, పిల్లల కోసం ఈవినింగ్ అక్కడ ఉన్న ఎగ్జిబిషన్కి తిరుగుతూ రోజంతా గడిపేస్తారు. తిరుగు ప్రయాణంలో దారిలో ఒక దాబా దగ్గర ఆగి తినేసి బయలుదేరుతారు. పగలంతా బాగా అలసిపోవటంతో పిల్లలు కృతి, స్వప్న కూడా కారులో నిద్రపోతారు. జితేంద్ర డ్రైవ్ చేస్తుంటే విశాఖ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకి దారిలో రోడ్ సైడ్ ఒక హోటల్ పక్కన ఒక అమ్మాయిని నలుగురు కలిసి బలవంతంగా కారు ఎక్కించటం కనపడుతుంది. అక్కడ దగ్గరలో ఎవరూ కనపడరు. జితేంద్ర కారాపి దిగుతూ విశాఖని కారులో ఉండమని, ఏదైనా గొడవ అనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమని చెప్తాడు. జితేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు అమ్మాయిని బలవంతంగా కారులోకి తోస్తుంటారు. ఆ అమ్మాయి ఎంత పెనుగులాడినా నలుగురి బలం ముందు తన బలం సరిపోవడం లేదు. జితేంద్ర వాళ్ళల్లో ఒకడిని వెనక్కి లాగుతాడు. మిగతా ముగ్గురు చూసి ఒకడు ఆ అమ్మాయిని పట్టుకుని ముగ్గురు తనని కొడతానికి వస్తారు. అమ్మాయిని పట్టుకున్నవాడు వీళ్ళ కొట్లాట చూస్తూ ఆ అమ్మాయి చెయ్యి వదిలేస్తాడు. అమ్మాయి పక్కన ఉన్న రాయితో వాడిని కొడుతుంది. ఆ టైంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వెళ్ళడంతో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి అనుకున్న నలుగురు ఇద్దరిని తోసేసి వాళ్ళ కారులో వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఎవరో ఆ అమ్మాయిని తీసుకుని జితేంద్ర కారు దగ్గరికి వస్తాడు. కారు చాలాసేపు ఆగి ఉండటంతో కృతి, స్వప్న నిద్రలేచి చూస్తారు. ఇద్దరూ దగ్గరకు రాగానే విశాఖ వాటర్ బాటిల్ ఇస్తుంది. జితేంద్ర కొంచెం తాగి మొహం కడుక్కొని అక్కడ జరిగిన గొడవ చెప్తాడు. ఆ అమ్మాయి వాటర్ తాగి కొంచెం స్థిమితపడి వాళ్ళందరినీ చూస్తుంది. అందరూ కారు నుంచి దిగి తాను ఎవరో ఏం చెప్తుందో అని చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని చూస్తే చదువుకున్న అమ్మాయి, మంచి ధనవంతుల అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో తన పేరు దీపిక అని, తాను ఒక పొలిటీషియన్ కూతుర్ని, ఫ్రెండ్స్ పెళ్ళి ఉంటే తాను అన్నయ్యలతో కలిసి ముంబై నుంచి వచ్చానని చెప్తుంది. తనని ఎవరో ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదని, పెళ్లి దగ్గరికి వెళ్ళటానికి ముందు షాపింగ్కు వెళితే అక్కడ కిడ్నాప్ చేశారని, ఇక్కడ తినటానికి వాళ్ళు కారు ఆపి తాను మొత్తులో ఉండటం వలన ఒకడిని కాపలా ఉంచి అందరూ వెళ్ళారని, స్పృహ రావటంతో దిగి పారిపోతుంటే గొడవ జరిగింది అని చెప్తుంది. దీపికాని చూసి తాను భయపడుతూ ఉండటంతో
కారులో ఎక్కించుకొని కొంచెం మంచి హోటల్ చూసి కారాపి తన అన్నయ్యలకి ఫోన్ చేయమని తన ఫోన్ ఇస్తాడు జితేంద్ర. దీపిక కనపడక షాపింగ్ దగ్గర అన్నయ్యలు ఇద్దరు ఫ్రెండ్స్ అందరూ వెతుకుతూ ఉంటారు. వాళ్ళు వెతుకుతున్నప్పుడే దీపిక పెద్దన్నయ్యకి ఫోన్ వస్తుంది. తమ తండ్రి చేసిన పని వలన కుటుంబం అంతా కోల్పోయిన ఒక వ్యక్తి నుంచి వస్తుంది. తన చెల్లిని వాళ్ళు తీసుకుని వెళ్ళారని, మనకి ఇష్టమైన వాళ్ళు దూరం ఎలా ఉంటుందో మీ కుటుంబానికి తెలియచేస్తాం. జీవితంలో మీ చెల్లిని ప్రాణాలతో చూడలేరు అని చెప్తూ ఫోన్ కట్ చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఆ నెంబర్ మళ్ళీ కలవదు. ఏం చేయాలో తెలియక అందరూ ఆలోచిస్తూ ఉంటారు. తండ్రికి చెప్పడానికి ఎంత ట్రై చేసినా కుదరదు. ఇంట్లో తెలిస్తే అందరూ భయపడతారని ఏదైనా ఇక్కడే వెతకాలి అని నిర్ణయించుకుంటారు. అందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వెతుకుతారు. ఎటువంటి ఆధారం దొరక్క దిగులు పడి చెల్లెలు ఏమైందో ఎలా ఉందో అని అన్నయ్యలు ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. దీపిక మాట్లాడుతుంది. తాను సేఫ్గా ఉన్నానని, వాళ్ళ నుంచి బయటపడింది ఎక్కడ ఉన్నది అంతా వివరంగా చెప్తుంది. జితేంద్ర ఫోన్ తీసుకొని అర్ధరాత్రి ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదు కనుక తమ ఇంటికి తీసుకువెళుతున్నామని, ఉదయం వచ్చి దీపికని తీసుకువెళ్ళమని చెప్తాడు. అందరూ అదే మంచిది అనుకొని ఊరుకుంటారు. ఆ రాత్రికి ఇంటికి చేరిన తర్వాత దీపికని కూడా కృతి రూమ్లో ఉండమంటది. డ్రెస్ మార్చుకుని అందరూ నిద్రపోతారు. తర్వాతి రోజు ఉదయం అందరూ టిఫిన్ తిని కూర్చుని ఉన్నప్పుడు జితేంద్రకి ఫోన్ వస్తుంది. దీపిక అన్నయ్య దగ్గర నుంచి. ఆ ఊరికి వచ్చాము, ఇంటి అడ్రస్ చెప్పమని. దీపిక అన్నయ్యలు ఇద్దరు ఇంకొక ఫ్రెండ్ని తీసుకొని ముగ్గురు అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చాక దీపిక అందరినీ పరిచయం చేస్తుంది. విశాఖ జితేంద్ర మాట్లాడాక కృతిని స్వప్నని పరిచయం చేస్తుంది. వాళ్ళని చూడగానే అందరూ షాక్ అవుతారు. ఎవరి నుంచి తప్పించుకోవాలని ఇంత దూరం వచ్చారో ఆ పొలిటీషియన్ కొడుకు విజయ్, అతని తమ్ముడు అజయ్ ఉంటారు. వాళ్ళని చూడగానే చాలా టెన్షన్ పడతారు. వాళ్ళ చెల్లెలే దీపిక. ఇద్దరిని చూడగానే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తారు. విజయ్ కూడా షాక్ అయి చూస్తాడు. తనకి తెలుసు వీళ్ళ కోసం తన తండ్రి ఎంత వెతికారు అనేది. కృతి స్వప్న షాక్ అవడంతో విశాఖ జితేంద్ర కూడా చూస్తూ ఉంటారు. ఏమైంది అని అడిగేసరికి వీళ్ళ గురించి చెప్తారు. దీపిక కూడా తన తండ్రి గురించి తెలిసి తన అన్నయ్య చెయ్యిపోయిన పని తెలుసుకొని చాలా బాధపడుతుంది. దీపిక కనపడనప్పుడు అందరూ ఎంత కంగారు పడ్డారో, వాళ్ళు తనని ఏదైనా చేస్తారని ఎంత భయపడ్డారో, తనలాగా ఇంకో ఆడపిల్లలకి ఎంత అన్యాయం చెయ్యపోయారో అని చాలా తిడుతుంది. దీపిక మాటలతో అప్పటి వరకు వాళ్ళు పడ్డ బాధ గుర్తు వచ్చి తామెంత తప్పు చెయ్యబోయారో తలుచుకుంటేనే విజయ్కి చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే తమ తప్పును దిద్దుకుంటామని, ఇంకెప్పుడు ఇలా ఎవ్వరిని ఏ ఆడపిల్లని బాధ పెట్టమని కృతికి స్వప్నకి క్షమాపణలు చెప్తారు. తమ తప్పు దిద్దుకోవటానికి ఒక అవకాశం ఇవ్వమని, తన తండ్రి బాబాయ్ అంతా తొందరగా మారని, వాళ్ళని మార్చటానికి ప్రయత్నిస్తామని, వాళ్ళు తప్పుకి శిక్ష పడేలా మీకు మేము తోడుగా ఉంటామని చెప్తారు. విజయ్లోని మార్పుకి అందరూ చాలా సంతోషపడతారు. ఆ రోజంతా అక్కడే ఉండి పొలాలు తిరుగుతూ చాలా సరదాగా గడుపుతారు. మరుసటి రోజు కొన్ని రోజులు దీపికాని కూడా వీళ్ళతో ఉంచుకోమని, కూతురు దూరమైతే ఎంత బాధగా ఉంటుందో తన తండ్రికి తెలియాలని, అక్కడ అన్నీ సెట్ చేసి ముగ్గురిని తీసుకుని వెళతానని, తమకి ఈ సహాయం చేయమని జితేంద్రని విజయ్ అడుగుతాడు. మంచి పని కోసం ఎటువంటి సహాయమైనా చేస్తామని, తప్పకుండా ఇక్కడ ఉంచమని విశాఖ జితేంద్ర కూడా చెప్తారు. దీపికకి కావలసినవి అన్నీ అందించి అక్కడి నుండి విజయ్ అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు. విజయ్కి ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఇన్ని రోజులు తాను ఎంత తప్పు చేశాడో, ఎలాగైనా తమ తప్పుల్ని సరిదిద్దుకోవాలని మంచి మనసుతో ముంబై చేరతాడు. ముంబై వెళ్ళిన విజయ్ దీపిక కనపడకపోవటంతో వచ్చిన ఫోన్ కాల్ అంతా ఇంట్లో అందరికీ చెప్తాడు. బయటికి చెప్తే రాజకీయంగా గొడవ, సీక్రెట్గా వెతికించాలని, దానికి తన ఫ్రెండ్స్ అయిన ఏసీపీ ఆకాష్తో చెప్పి సీక్రెట్గా వెతికిస్తున్నానని చెప్తాడు. కూతురు కోసం తల్లిదండ్రులు ఇద్దరు చాలా బాధపడతారు. దీపికకి ఇలా జరగటం తన భర్త చేసిన పాపాలే కారణమని చాలా గొడవ చేస్తుంది. విజయ్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఎక్కడ అనుమానం రాకుండా దీపిక దొరకకుండా ఆకాష్తో కలిసి ఉన్న అన్ని ఆధారాలు మార్చేస్తాడు. ఎక్కడ దొరకటం లేదని చెప్తాడు. కృతి ఫ్రెండ్స్తో కలిసి కృతి తల్లిదండ్రులను కలిసి వాళ్ళకి క్షమించమని అడుగుతాడు. విజయ్ అజయ్ కలిసి తన తండ్రికి బాబాయ్కి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు సంపాదించి
కృతి స్వప్న ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళందరూ ముంబైలో వాళ్ళ ప్రయత్నాలలో దీపికతో మాట్లాడుతూ ఉంటారు. ఊళ్ళో ఉన్న ముగ్గురు చాలా సరదాగా పల్లెటూరి అందాలు చూస్తూ విశాఖ దగ్గర అన్నీ నేర్చుకుంటూ సమయం గడిపేస్తారు. దీపికకు కూడా తెలుగు నేర్చుకుంటుంది. ఊళ్ళో జరిగే పండుగలు అవి చూసుకుంటూ 3 నెలలు గడిచిపోతాయి. ముంబైలో అన్ని సాక్ష్యాలతో సహా అన్ని కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. తాము చేసిన పనుల వల్లే దీపిక దూరమైందని, తాము చేసిన తప్పులు కుదిరినంత వరకు దిద్దుకోవాలని దీపిక తండ్రి బాబాయ్ కూడా నిర్ణయించుకుంటారు. పోలీసులు అన్ని సాక్ష్యాలతో ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. తండ్రిని అరెస్ట్ చేయించినందుకు బాధపడ్డ వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష తప్పదని అనుకుంటారు. కృతికి, స్వప్నకి, దీపికకి విషయం చెప్పడంతో ముగ్గురు చాలా సంతోషిస్తారు. విజయ్ ఊరికి వచ్చి విశాఖకి, జితేంద్రకి థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళు చేసిన సహాయం వలనే తాము అంతా చెయ్యగలిగామని, ఏం చేసినా మీ సహాయానికి రుణం తీర్చుకోలేమని చెప్తాడు. ముగ్గురిని తిరిగి ముంబై తీసుకువెళతానంటాడు. కృతి, స్వప్న కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి విశాఖ వాళ్ళకి చెప్పి ప్రతి సంవత్సరం కుదిరినప్పుడు ఇక్కడికి వస్తామని, ఇప్పుడు తమతో వాళ్ళని రమ్మంటారు. తప్పకుండా ఈసారి అందరం కలిసి రమ్మని, ఇంకోసారి వస్తామని, ఇప్పుడు వాళ్ళని జాగ్రత్తగా తీసుకువెళ్ళమని విజయ్కి చెబుతుంది. అందరూ ముంబై చేరుకుంటారు. విజయ్ కృతిని ప్రేమిస్తున్నా అని చెప్పటంతో కృతి కూడా ఒప్పుకుంటుంది. స్వప్న తమకి ఫ్రెండ్ అయిన కిరణ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. దీపిక ఆకాష్కి అంతకు ముందే పెళ్లి కుదరటం వలన అందరికీ నిశ్చితార్థం ఒకేసారి ఏర్పాట్లు చేస్తారు. ఎంగేజ్మెంట్కి విశాఖ, జితేంద్ర పిల్లల్ని తీసుకుని వస్తారు. పెళ్లి ఊళ్ళో చేసుకోవాలనుకుంటున్నామని అడగటంతో పెళ్లికి అందరూ ఊరికి చేరతారు. పల్లెటూరి వాతావరణంలో పచ్చని పందిళ్ల మధ్య ముగ్గురి పెళ్ళిళ్ళు సాంప్రదాయాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. కొత్త ఆశలతో వాళ్ళ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.